ఏం తింటారు ప్రియదర్శి? మీరు ఇష్టంగా తినే తినే వస్తువులేంటి? ఇష్టంగా అంటే అన్నం, పప్పుచారు, చల్లచారు అలాగేనా? అంటే బికాజ్ యూఆర్ తెలంగాణ బాయ్ క్లియర్లీ. అంటే అసలు నాకు నేను బేసికలీ ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచించాను. కానీ ఆకలేసినప్పుడు ఏం తినాలని ఏమన్నా ఉంటే దగ్గరగా ఐ వుడ్ ప్రిఫర్ అంటే క్విక్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు గో అబౌట్ సంథింగ్ మేబీ లైక్ ఇప్పుడు లైక్ సాంబార్ రైస్ లాంటిది ఒకటి ఏదైనా లైక్ క్విక్లీ ఆర్ లేకపోతే కర్డ్ రైస్ దాంతో సంథింగ్. ఓ అన్ని సాంబార్ రైస్, కర్డ్ రైస్ అంటే ఏంటి టకీటా, ఇంకేదో లేకపోతే ఇట్లాంటి బొరిటో ఇలాంటివన్నీ కాకుండా అది కూడా డిపెండ్స్. ఒక్కోసారి నాకు క్విక్లీ అంటే ఎక్కువ ఆకలి లేదు, తక్కువ ఆకలి ఉందంటే ఐ ఆర్డర్ సమ్ బర్గర్ ఆర్ శాండ్విచ్ ఆర్ అట్లాంటిది. బట్ కాస్త బాగా తినాలి అంటే ఐ విల్ ఇవాళ రేపు ద న్యూ ట్రెండ్ ఆఫ్ హ్యావింగ్ మీల్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అది వెళ్ళి భోంచేస్తాను. లేకపోతే ఇంట్లో మంచి భోజనం దొరుకుతుంది నాకు. అంటే హెల్త్ ఫ్రీక్ కాదైతే మీరు? అంటే కాన్షియస్ నాట్ అ ఫ్రీక్, అంటే నేను జాగ్రత్త వహిస్తాను అనమాట. అంటే లావ్ అవ్వకూడదు. బికాజ్ నా ఆక్యుపేషనల్ డిమాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో దానికి తగ్గట్టు నన్ను నేను మార్చుకున్నా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఐఎమ్ ఈటింగ్ ఐ వాచ్ వాట్ ఐ ఈట్, ఐ కౌంట్ మై క్యాలరీస్. అది డెఫినెట్లీ వండర్ఫుల్. అయితే సారంగపాణి జాతకం ఇంకా పోస్ట్పోన్ అవ్వకూడదని చెప్పి నేను ఇంకా కాదు, లేదు. డెఫినెట్లీ ఇది ఏప్రిల్ 25వ తారీఖు ఖచ్చితంగా. ఒక పాట పాడొచ్చు కదా మా కోసం? అందుకని వేడి నీళ్ళు తెచ్చుకున్నాను, మీరు అడుగుతారేమో అని. కానీ ఇంకా గొంతు సరిగ్గా లేదు. మేబీ నెక్స్ట్ టైం కల్లా నేను ప్రిపేర్ అవుతానేమో. అంతేనా? అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక మంచి విషయం ఏంటంటే, మీరు 2010లో ఇంటర్న్షిప్ కోసం సాక్షి ఛానల్కి వచ్చారు అని చెప్పడం ద్వారా మీరు ఎంత చిన్న పిల్లవాడో ప్రపంచానికి మనం చెప్పాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైపోయింది కదా? ఆఫ్ కోర్స్. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి కొత్త బట్టలు కొనుక్కోండి. దట్స్ వెరీ చాలా మంచి. ఐ థింక్ నేను ఒకేసారి ఏడాది సరిపడ ఒకేసారి 1 monthలో ఎప్పుడో కొనేస్తాను. వాటినే రీయూజ్ చేస్తా. ఇది ఒక 2 years అయింది కొని. ఐ జస్ట్ కీప్ రీయూజింగ్ ఆల్ ఆఫ్ మై క్లోత్స్. అవును, ఎక్కువ కొనరా? లేదు. అంటే ఏడాదికి ఒకసారి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అశ్వంత్ ఇంకా ప్రతిభ అని. ఫుడ్ రూల్డ్ అవుట్, పబ్ రూల్డ్ అవుట్, ఫుడ్ రూల్డ్ అవుట్, పబ్ రూల్డ్ అవుట్, బట్టలు కూడా రూల్డ్ అవుట్. లేదు అంటే అట్లనేం లేదు. వస్తుంటాయి అట్లే బట్టలు. డెఫినెట్లీ ఆన్లైన్లో ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు ఒకేసారి కొనేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. లేకపోతే నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే విల్ హెల్ప్ మీ షాప్ విత్ మీ. సో ఒకసారి కొనేసుకొని ఈ మధ్యలో కొత్తగా కుట్టించుకుంటున్నాను బట్టలు. సో దట్ ఈస్ ఆల్సో, అంటే చిన్నప్పుడు కుట్టించుకునే మా నాన్న కుట్టించాను. అవును, ఎంత బాగుండేదండి అసలు. సో ఇవన్నీ ఇట్లా కుట్టించుకున్నాను అనమాట సపరేట్గా. నౌ ఇట్ ఈస్ లైక్ సో ఇట్ ఫీల్స్ కొంచెం కుట్టించుకోవడం ఇస్ అమేజింగ్ పండక్కి. సో కొన్ని ప్రమోషన్ బట్టలు అన్నీ ఉంటాయి అనమాట, జిగేల్ అని. ఇది బలగం అప్పుడు కొనుక్కున్నాం, మళ్ళీ ఇప్పుడు రీయూజ్ చేస్తున్నాను. సో సూపర్. మీరు మీలాగే ఉండండి. అప్పుడు అందరూ దే really start appreciating this, the simplicity and the joy of these things. Thank you so much, Priyanshi. Thank you, madam. Thank you so much. అమ్మ మేడం అనకండి మరి. నేను మీరు జాయిన్ అయ్యారు 2010లో అంటే నేను అప్పుడేదో అంటే అంత పెద్ద అని కూడా కాదు. లేదు, I always saw you as this lady boss who's like ruling the newsroom, so creating this. ఇట్లాంటి ఒక కథ రాద్దామా? నేను యాక్చువల్లీ దీని న్యూస్ రూమ్ అని ఒక కథ రాసా కొన్ని రోజుల క్రితం. Then why don't we pitch on it? We should collaborate on it. We'll collab on this. ఎందుకు అంటే న్యూస్ రూమ్ ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా ఈజ్ వెరీ వెరీ ఓమ్ని ప్రెజెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఇంతకుముందు మనకి అంటే ఇమాజిన్ ద ట్రాన్సిషన్ ఆఫ్ నేను మొన్న రామంతపూర్ డీడీకి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. మెమరీ హై. సో సుమ్నస్పతి గారు హీస్ ఆర్ రేడియో గురు అనమాట. ఐ నో హిమ్ వెరీ వెల్. సో మేము వారికి ఒక రేడియో డ్రామా చేసాం యాజ్ అ స్టూడెంట్స్. నాకు అనిపించింది ట్రాన్సిషన్ అంటే ఇప్పుడు పాటలు వినడం పోయింది, పాటలు చూస్తున్నాం మనం. ఇప్పుడు కొత్త పాట రిలీజ్ అవుతాయి, మనం పాట చూస్తున్నాం, మనం పాట వినట్లేదు. సంగీతాన్ని వినడం చాలా తక్కువ అయిపోయింది, అంటే సంగీతాన్ని చూడడం అలవాటు అయిపోయింది. అవర్ లైఫ్ ఈజ్ ఎంటైర్లీ విజువల్ రైట్ నౌ. ఏదైనా సరే విజువల్ ఉంటేనే నమ్ముతున్నాం మనం. అవును. అండ్ వీఆర్ ఇన్ అ సిటీ ఆఫ్ విచ్ ఇస్ హైయెస్ట్ సర్వైలెన్స్ సిటీ కూడా మందే అనమాట. అంటే ఇన్ ద వరల్డ్, బై ద వే, వన్ అమాంగ్ ద వరల్డ్. So everything is visual right now. So imagine what news is doing to us and how I want to. నేను మాస్కో చదువుకున్నప్పటి నుంచి చేస్తున్నా ఎప్పుడైనా ఇలాంటి ఒక డ్రామా చేయాలని. ఐ హోప్ సంబడి ఈజ్ లైక్ యూ షుడ్ బీ దట్. యూ షుడ్ రైట్ దట్. నేను యాక్చువల్లీ నాకు ఇక్కడ జరిగేవన్నీ మామూలుగా తెలుసు కాబట్టి హ్యావింగ్ బీన్ హియర్ రాశాను కూడా, ఒక వర్షన్ రాశాను. దాని కోర్స్ ప్లాట్ తీసుకుని దాని ఇంటర్ప్రిటేషన్స్ ఎలా మారుతాయో. రైట్. బట్ ఐ సా పీపుల్ లైవ్, ఆఫ్ కోర్స్ ఐ వాచ్. యూ షుడ్ వాచ్ దిస్
when they were watching, I mean, the world is watching us అనేదో ఒక డాక్యుమెంటరీ ఉంది on Ravish Kumar. You should watch that. Yeah, It's on చూసాను. movie. Yeah. ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్. I think we should do something like that అనిపిస్తుంది. తప్పకుండా అక్కడే అందులో అదే క్యారెక్టర్లో నేను ఒక స్టఫ్ బాస్గా అండ్ ఒక ఆనెస్ట్ అండ్ సిన్సియర్ హ్యూమరస్ జర్నలిస్ట్గా మీరు Why not? ఇది బాగుంది కదా. Yeah. Definitely. Super. We should do that. Yeah. దట్స్ అమేజింగ్. సో ఐ థింక్ లెట్స్ Thank you. Wanted to say thank you so much for the interviews with Ramu sir. I think. అవునా. Yeah, thank you. It is somewhere it sparked a lot in me, and that is what I'm saying. If our ante nenu emantunna ante beyond all that glam and everything, you sat down with a human being and extracted as much as that. నన్ను చాలా తిట్టారు చాలా మంది దానికోసం, అది వేరే సంగతి. అదే కదా పాయింట్. తిట్టకపోతే ఎలా అవుతుంది అది? అంటే మీరు ఇలా అన్నారా అలా అన్నారా అని చెప్పి. బట్ థ్యాంక్ యూ సో మచ్. తిట్టాలి అఫ్ కోర్స్. వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ దెర్ ఇస్ నో ఎవల్యూషన్, అంతే కదా. ఆ నోట్లో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ టేక్ దట్ హోమ్ టుడే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ రాకింగ్ ప్రియదర్శి. థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్ యూ. అండ్ ఈసారి మనం ఇలాగే నెక్స్ట్ సినిమాకి సారంగపాణి జాతకం ఇన్ఫాక్ట్ అయ్యాక ఒక రివ్యూ వేసుకోవాలి, చాయ్ కొట్టుకుంటూ. చాయ్ తాగుతారు కదా. ఆఫ్ కోర్స్. అమ్మయ్య, ఒక మంచి హైదరాబాద్ కెఫేకి వెళ్ళి ఒక చాయ్ తాగి అసలు మాట్లాడుకుందాం ఏంటి సారంగపాణి జాతకం. ఇక్కడ దగ్గరలోనే కెఫే 555 ఉంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్దాం. చలో, ఏక్ చాయ్ ఏక్ ఎంటీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.